ఆహాహా! ఎంత మంచి దృశ్యమో! మంచిదయింది రీమా ఇక్కడికి తీసుకొచ్చింది. లేకపోతే తెలీదు. ఈ విశాల్ ఎక్కడో గోవా అని తీసుకెళ్ళేవాడేమో! గోవా అయితే ఏమైంది? ఎంత మంచి ప్లేస్ అది. సర్లే నాన్న, నువ్వు మా కొడుకువై ఉండి మాకేమిష్టమో నీకే తెలీదు. ఈ రీమా చూడు, ఒక్క నెలలోనే మా ఇష్టాయిష్టాలు అన్నీ తెలుసుకుంది. సరే నాన్న, మర్చిపోకండి, మీ ముద్దుల కోడల్ని నేనే ఇంటికి తీసుకొచ్చాను. ఆ! ఆ! సర్లే. ఇదొక్క మంచి పనే చేశావు నీ జీవితంలో. విమల మాటలకి అందరూ నవ్వసాగారు. అసలు రీమా విశాల్ పెళ్లి ఒక నెల క్రితమే జరిగింది. ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేసేవారు. విశాల్ తల్లి తండ్రి విమలా క్రాంతిలాల్ మొదటిసారి ఆమెని కలిసినప్పుడే కోడల కింద అనుకున్నారు. అయితే పెళ్ళైన తర్వాత రీమా కూడా తన అత్తమామల్ని మనస్ఫూర్తిగా స్వీకరించింది. మరియు ఈ కుటుంబమంతా రీమా చెప్పినందుకే షిమ్లా తిరగడానికి వచ్చారు. అప్పుడు రీమా విను, చెప్పండి. మనకి చూస్తే ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది. మనిద్దరం ఇక్కడికి వస్తే బాగును కదా. నువ్వు కూడా అమ్మా నాన్న వెంట పెట్టుకొని వచ్చావు. అయ్యో! అవేం మాటలండి. అత్తయ్య మావయ్యకి కూడా తిరగాలని కోరిక ఉంటది గదా! పాపం ఒక్కరే ఎక్కడికి వెళ్ళలేరు కదా! మనదేముంది? మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలం. మొదటి టూరు కుటుంబం అంతా కలిసి ప్రయాణిస్తేనే బావుంటుందనిపిస్తుంది. సరే అవన్నీ వదలండి. నాకు చాలా ఆకలేస్తుంది. డిన్నర్ ఏం చేద్దాం? ఇక్కడే తిందామా? బయట హోటల్‌కి వెళ్దామా? నువ్వు చెప్పు, ఏమైనా కొత్తగా తినాలనుకుంటే వెళ్దాం మరి. హ్మ్. నేను నెట్‌లో చూసాను. ఇక్కడ దగ్గరలోనే మాల్ రోడ్‌లో ఒక హోటలుంది. అక్కడ హిమాలయన్ ట్రెడిషనల్ ఫుడ్ దొరుకుతుంది. అక్కడికి వెళ్దామా? కానీ బయట చాలా చలిగా ఉంది. అదే అత్తయ్యని, మావయ్యని తీసుకెళ్ళగలమా? హ్మ్. అయితే ఓ పని చేద్దాం. నువ్విక్కడే ఉండు. నేనొక్కడినే వెళ్లి ఫుడ్ తీసుకొస్తాను. అందరం కలిసి తిందాము. మీరొక్కరే వెళ్తారా? అంటే అది ఎలా వెళ్తారో అని. ఇక్కడ రోడ్లు కూడా అంతగా బాలేవు. ఓహ్ మై డార్లింగ్! కారుకి బ్రేకులు కూడా ఉంటాయి. నువ్వు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళు. నేను వెళ్ళొస్తాను. ఆ తర్వాత విశాల్ కార్ తీసుకుని బయలుదేరాడు. ఒక ఎత్తుటి కొండ ఎదురవగానే అతను కార్ స్పీడ్ తగ్గించడానికి గట్టిగా బ్రేక్ వేశాడు. కార్ స్పీడ్ తగ్గనే లేదు. ఎందుకంటే విశాల్ కార్ బ్రేకులు పనిచేయడం లేదు. కార్ కంట్రోల్ అవ్వలేదు. తిన్నగా వెళ్లి ఒక లోయలో పడింది. ఎంతసేపటికి అతను తిరిగి రాలేదు. అతని ఫోన్ కూడా పనిచేయలేదు. తండ్రి కొంతమంది పోలీసులతో కలిసి వెతకడం మొదలుపెట్టారు. చాలాసేపు వెతికిన తర్వాత విశాల్ కారు పక్కనే ఉన్న నదిలో ప్రవహిస్తూ కనిపించింది. అప్పుడు ఐయామ్ సారీ క్రాంతిలాల్. అంత పైనుంచి పడిన తర్వాత విశాల్ బ్రతికి ఉండడు. అతని బాడీ నదిలోనే కొట్టుకుపోయి ఉంటదని నాకు అనిపిస్తుంది. బయట పరిస్థితి కూడా అంత బాలేదు. క్రాంతిలాల్ కుటుంబంలో సంతోషం ఇప్పుడు విషాదంగా మారింది. క్రాంతిలాల్ మరియు విమల నిశ్శబ్దమైపోయారు. వారి ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇంతలోనే రీమా ధైర్యంగా తన ఫ్యామిలీ బిజినెస్ ని చూసుకుంది. ఇలా చాలా నెలలు గడిచిపోయాయి. మరి ఒకరోజు నేను రీమాని ఇలా చూడలేకపోతున్నాను. తన ముందు తన జీవితమంతా ఉంది. అది మరి రీమా రెండో పెళ్లికి ఒప్పుకుంటుందా? నేను ఒప్పిస్తా తన్ని. చూడలేదా మీరు రోజంతా ఎలా నిరుత్సాహంగా ఉంటుందో? తను పూర్తిగా పనిలో నిమగ్నమైపోయింది. కానీ ఇలా ఎన్ని రోజులు నడుస్తుంది? తను ముందుకు నడవాల్సిందే. విమల అయితే నిశ్చయించుకుంది ఎలా అయినా సరే కోడల్ని రెండో పెళ్లికి ఒప్పిద్దామని. మరియు ఆ రోజు సాయంత్రం మావయ్య రేపు మీరు నాతో పాటు ఆఫీస్‌కి రావాల్సి ఉంటుంది. ఏంటమ్మా, ఏంటి, ఏం జరిగింది? అదే మావయ్య మన శర్మ అంకుల్. అతను చాలా మారిపోయారు. అతను మీ వెనక 2,00,000 హేట్ ఫైల్ వేశారు. నేనైతే అతన్ని ఉద్యోగం నుంచి తీసేశాను. రేపు కొంతమంది ఆ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వస్తున్నారు. మీరు అందులో ఒకరిని. అరే తల్లి, ఇవన్నీ నువ్వే చూసుకో. అయినా ఒక మేనేజర్ని చూసుకోవడం కాదు, చూసుకోవాలి అంటే ఒక కొత్త భాగస్వామి. అది మీరు ఏమంటున్నారు మావయ్య? అవును తల్లి. జీవితం చాలా పెద్దది. మా కోసమైనా నువ్వు ఒప్పుకో. అలాంటిది జరగదు అత్తయ్య. నేను విశాల్ జ్ఞాపకాలతో ఈ జీవితమంతా గడిపేద్దాం అనుకుంటున్నాను. అతని స్థానం ఎవరూ తీసుకోలేరు. ఇలా చెప్పి రీమా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఇంటర్వ్యూ కోసం చాలా మందిని పిలిచింది. అందులో రవి అని ఒకతన్ని మేనేజర్ పోస్ట్‌కి ఎంచుకున్నారు. రవి కూడా త్వరగా పని నేర్చుకొని అతని పని అతను శ్రద్ధగా చేసుకునేవాడు. అతను చాలా తక్కువ సమయంలో అందరి దృష్టిలో పడ్డాడు. అతను ఆఫీసే కాక క్రాంతిలాల్ యొక్క బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వహించేవాడు. అయితే ఒకరోజు మీరు కూడా నేను ఆలోచించిందే ఆలోచిస్తున్నారా? అవును రీమా, అతను నిజంగానే చాలా మంచివాడు. రీమాని చాలా సంతోషంగా చూసుకుంటాడు. రీమా గాని ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టయితే మనం ఈ బిజినెస్ ని రీమా రవి చేతుల్లో పెట్టి హరిద్వార్ వెళ్దాము. కరెక్ట్‌గా చెప్పారు. వారిద్దరూ విమలాకి చాలా నచ్చజెప్పారు. ఇదంతా వింటూ ఆమె ఆఖరికి రవిని పెళ్లి చేసుకోవడానికి అంగీకారం తెలిపింది. మరియు రీమా రవిల పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. రవి, రీమా జీవితంలో చాలా బాధపడింది.
నువ్వు తన్ని బాగా చూసుకో. ఇప్పుడు ఇదంతా మీదే. మేము హరిద్వార్ వెళ్తున్నాము మరియు మా ఆఖరి రోజులు అక్కడే గడుపుతాము. లేదు అత్తయ్య, మీరిద్దరూ మాతోనే ఉండాలి. లేదు తల్లి, మేం వెళ్ళిపోవడమే మంచిది. ఇకపై నువ్వు విషాల్ని మర్చిపోయి రవితో ఆనందంగా జీవించు. ఇలా అంటుండగానే వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. వాళ్ళని వదిలేసి నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటావా? నువ్వు నీ కొత్త జీవితాన్ని ఎలా మొదలు పెడతావు రీమా? విశాల్, విశాల్ నాకన్నా నువ్వింకా బ్రతికే ఉన్నావా? అమ్మా, నీ పూజలే నన్ను బ్రతికించాయి. లేదంటే వీళ్ళిద్దరూ నన్ను ఎప్పుడో చంపేశారు. అసలు నువ్వు ఏమంటున్నావు నాన్న? నేను నిజమే చెప్తున్నాను నాన్న. అబద్ధం వీళ్ళిద్దరూ ఆడారు. వీళ్ళు ఒకరినొకరు ఇంతకు ముందు నుంచి తెలుసు. కానీ దురాశతో రీమా నన్ను పెళ్లి చేసుకుంది మరియు తన ప్రేమికుడి సహాయంతో నా కారు బ్రేక్ తీయించేసింది. ఆ రోజు లోయ నుండి పడుతుండగా నేను కారు నుండి బయటకు వచ్చేసాను. ఒక రాయి దగ్గర పడ్డాను. ఒక అతను నన్ను బ్రతికించాడు. నేను మన ఊరు తిరిగి వచ్చినప్పుడు వీరిద్దరూ సరదాగా తిరగడం నేను నా కళ్ళతో చూశాను. వీళ్ళిద్దరి వెంట పడుతూ పూర్తి నిజాలు తెలుసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాను. మంచిదే. ఈ విషయాలన్నీ నువ్వు ఎలా నిరూపించాలనుకుంటున్నావు నాన్న? మీ ఇద్దరికి వ్యతిరేకంగా ఎన్ని సాక్ష్యాలు కావాలో అవన్నీ సేకరించాను. నీకు తెలుసా ఆ సాక్ష్యాలన్నీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయో? ఇప్పుడు చూడండి ఇన్స్పెక్టర్. విశాల్ నిజమే చెప్తున్నాడు. తన వెంట పోలీసులను తీసుకొచ్చాడు. రవి, రీమా తను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తారు. క్రాంతిలాల్ మరియు విమ్లాకు వాళ్ళ కొడుకు దక్కాడు. మాన్యాపురం గ్రామంలో కలకలం రేగింది. గ్రామంలో కేవలం స్త్రీలకు మాత్రమే అనుమతి ఉన్న ఒక నదిలో సీమ అనే ఒక అమ్మాయి శవం తేలుతూ కనబడుతుంది. గ్రామాధికారి సూరత్ షాతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా ఆ నది దగ్గరికి చేరుకుంటారు. వాళ్ల మొహంలో బాధతో పాటు ఒక ప్రశ్న కూడా మెదులుతూ ఉంది. అదేంటంటే సీమ ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా అని. ఎవరు చంపేశారు నా ముద్దుల కూతుర్ని? ఎవరు చంపేశారు? దయచేసి చెప్పండి. నా కూతురు చాలా అమాయకురాలు, అందరు మంచి కోరుకునేది. కానీ తనకు చెడు చేసింది ఎవరయ్యా? ఎవరు చెప్పండి దయచేసి. గ్రామాధికారి వాళ్ళని ఓదారుస్తూ ఉన్నారు. కానీ ప్రాణంగా పెంచుకున్న కూతురు చనిపోతే ఎలా ఉంటుందో ఆయన అర్థం చేసుకున్నారు. ధైర్యంగా ఉండండి. నాకు మీ బాధ అర్థమవుతుంది. కానీ జరిగేదాన్ని ఎవరు ఆపగలరు? గ్రామాధికారి జరిగేదాన్ని ఎవరు ఆపగలరు అని అన్నారు. కానీ ఆ మాట గీత, మృదుల మరియు రజనీలకు అస్సలు అర్థం కాలేదు. వీళ్ళందరూ సీమ ప్రాణ స్నేహితురాళ్ళు. తనని ఎవరు చంపారో అనే ప్రశ్న వాళ్ల మనసులో కూడా ఉంది. సీమ మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయిందనేది నమ్మలేకపోతున్నాను. నాకు చాలా బాధేస్తుంది. తను అలా వెళ్ళిపోయి ఉండకూడదు. అరే, తను చాలా ధైర్యవంతురాలే. అయినా తను ఏం చేసిందని తప్పంతా ఆనందే చేశాడు. మృదుల, గీత, మనం ఆనంద్ గురించి నిజం అందరికీ చెప్పేద్దామే. ఆనంద్ గ్రామాధికారి కొడుకు దిలీప్ స్నేహితుడు. అతను కొద్ది రోజుల క్రితం గ్రామం చూడ్డానికి ఆ ఊరు వస్తాడు. ఒక నెల ముందు గ్రామాధికారి కొడుకు దిలీప్ పట్నం నుండి వచ్చే ట్రైన్ కోసం స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటికి ట్రైన్ వచ్చింది. దాని నుండి ఆనంద్ దిగాడు. సిటీలో దిలీప్ మరియు ఆనంద్ కలిసి చదువుకున్నారు. అక్కడే వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది. ఆనంద్ ఒకసారి వాళ్ళ ఊరిని చూడాలని ఉంది అన్నాడు. అప్పుడు దిలీప్ ఆహ్వానించి, ఇదిగోరా వచ్చేసా మీ ఊరికి. 2-3 నెలలు ఇక్కడే ఉంటాను. మీకోసం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారా? ఈ ట్రైన్ ఎప్పుడూ లేటే. చాలు వచ్చేసాగా. నీ దగ్గర ప్రశాంతంగా ఉంటా. ఇంకా ఈ ఊరమ్మాయిల్ని పడేస్తా. వాళ్ళు చాలా అమాయకులని విన్నానురా. నువ్వు మారవరా బాబు. కానీ ఇది ఊరు, జాగ్రత్తగా ఉండరా. అరే, జోక్ చేస్తున్నానురా. ఆనంద్ చాలా చెడ్డవాడు, స్వార్థపరుడు కూడా. అతను డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అతను ఎవ్వరినీ లెక్క చేయడు. ఇక దిలీప్ ఆనంద్కి ఊరు మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఒకసారి మొక్కజొన్న పొలం, అప్పుడప్పుడు గోశాల, ఇక అప్పుడప్పుడు నదిలో చేపలు పట్టడానికి తీసుకెళ్లేవాడు. అబ్బా, 2 గంటల నుండి పిచ్చోళ్ళ కూర్చున్నాంరా. ఒక్కటి కూడా పడలేదు. చేపలు పట్టడానికి ఓర్పు కావాలరా. అరే దిలీప్, మన దగ్గర ఓర్పు తప్ప అన్నీ ఉన్నాయిరా. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆనంద్కి అమ్మాయిల నవ్వులు వినిపించాయి. అతను ఊరు వచ్చినప్పటి నుండి సిటీలో లాగా ఎక్కువ అమ్మాయిలు కనపడిపోయేసరికి అమ్మాయిల శబ్దం వినంగానే ఆనంద్ చెవులు నిక్కపొడుచుకున్నాయి. ఆనంద్ ఆ అమ్మాయిలను చూసి నోరు తెరుచుకుని ఉండిపోతాడు. అబ్బా, ఎన్ని చేపలు! అది కూడా చెరువు బయట. చేపలా? అది కూడా చెరువు బయట. దిలీప్ తిరిగి చూస్తాడు. అప్పుడు ఆనందం చూసి,
తన్నులు తింటావురా, అమ్మాయిలు అలా చూడకు. అరే, అమ్మాయిలు చూడ్డానికేగా ఉన్నది, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? స్నానానికి. దిలీప్ అలా చెప్పగానే ఆనంద్ కళ్ళల్లో పైశాచిక మెరుపు వస్తుంది. ఏంట్రా, స్నానానికా? అవునరా, స్నానానికే. దానికి అంత ఆశ్చర్యం ఎందుకు? సిటీలో అమ్మాయిలు స్నానం చేయరా ఏంటి? ఆశ్చర్యం కాదురా, సిటీలో అమ్మాయిలు ఇలా గ్రూప్లో స్నానం చెయ్యరు కదరా. ఇది ఊరు కదా, ఇక్కడ ఇలానే ఉంటుంది. అమ్మాయిలకి ఒక నది ఫిక్స్ చేస్తారు. ఊరి అమ్మాయిలు, మహిళలు అందరూ అక్కడే స్నానం చేస్తారు. దిలీప్ మాటలు విని ఆనంద్ బుర్రలో కొన్ని చెడు ఆలోచనలు పుడతాయి. అరే, ఎప్పుడైనా నన్ను అక్కడికి తీసుకెళ్ళరా, నేను కూడా చూస్తా అలాంటి అద్భుతమైన చోటుని. ప్లీజ్ రా. అరే, ఆ చోటు అమ్మాయిలకి తప్ప ఎవ్వరికీ అనుమతి లేదు. అబ్బా, పిచ్చోళ్ళ మాట్లాడకరా, మనం ఎవరికైనా చెప్పి వెళ్తామా ఏంటి? దాక్కుని వెళ్దాంరా, ఆ అద్భుతమైన దృశ్యాన్ని కళ్ళారా చూద్దాం. ఆ మాటలు విని దిలీప్ భయపడి ఇలా అంటున్నాడు. చూడు ఆనంద్, నేను ఇలాంటి పని ఎప్పటికీ చేయలేను. ఊరి నియమాలకు విరుద్ధంగా నేను అస్సలు చేయను. కానీ ఆనంద్ మాటలు దిలీప్ బుర్రలోకి అస్సలు ఎక్కవు. దిలీప్ చెడు ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి. కానీ 2 రోజుల తర్వాతే తను దొంగచాటుగా ఆ అమ్మాయిల వెనకే వెంట వెళ్తాడు. వా, ఇవాళ ఇంతమంది అమ్మాయిలు స్నానం చేస్తూ ఉంటే అబ్బా, నా అదృష్టం పండిందిరా. ఆనంద్ అలా ఆ అమ్మాయిల వెంట నది వరకు వెళ్ళిపోతాడు. ఇక ఒక చెట్టు వెనక దాక్కుని వాళ్ళు స్నానం చేయడం చూస్తాడు. అంతేకాకుండా అమ్మాయిలు స్నానం చేస్తుంటే తన మొబైల్లో వీడియో తీస్తాడు. కానీ ఆ వీడియో క్లియర్గా రాదు. ఆ తర్వాత ఆ వీడియోని తన స్నేహితుడికి పంపించి, ఏంటి ఎలా ఉంది వీడియో? సూపర్గా ఉందిరా, మార్కెట్లో పెడితే డబ్బులే డబ్బులు. అయితే పెట్రా మార్కెట్లో, కానీ నాకు 5 లక్షలు కావాలి. 5 కాకపోతే 10 లక్షలు తీసుకో, కానీ పూర్తి వీడియో పంపు. ఇప్పుడు చాలా చిన్న క్లిప్ పంపావు, క్లియర్గా కనిపించాలంటే డబ్బులు ఖర్చవుతాయి. సరే సరే, నేను 50,000 అడ్వాన్స్ వేస్తున్నా. తర్వాత రోజు ఆనంద్ మళ్ళీ దొంగచాటుగా అమ్మాయిల వెంట వెళ్తాడు. అప్పుడే అతనికి సీమ అనే అమ్మాయి తన కెమెరా యాంగిల్లో కనపడుతుంది. తను స్నానం చేస్తున్న వీడియో తీసి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి వీడియో పంపే ముందు సీమాని వీడియోలో చూసి అతనికి దురుద్దేశం కలుగుతుంది. ఊర్లో కూడా ఎంత అందమైన అమ్మాయిలున్నారో, దీన్ని రుచి చూడాల్సిందే. ఒకరోజు తర్వాత సాయంత్రం ఆనంద్ చూపు సీమాపై పడింది. అతను తన వెంట పడతాడు. ఆనంద్ సీమాని అడ్డుకుని, ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం నన్ను కూడా పట్టించుకోవచ్చు కదా. మీరు దిలీప్ అనే ఫ్రెండ్ కదా, ఊరు చూడ్డానికి వచ్చారా? అన్నయ్య ఎక్కడా? మీ అన్నయ్య పని మీద వెళ్ళాడు. నా దగ్గర నీకు సంబంధించినది ఒకటి ఉంది. నాకు సంబంధించిందా? ఆ తరువాత ఆనంద్ సీమాకి ఆ వీడియోని చూపిస్తాడు. అది చూసి సీమా మొహం తెల్లబోయింది. ఏంటిదంతా? నువ్వే ఇది, చాలా అందంగా ఉన్నావు కదా. ఛీ, నీకు సిగ్గులేదు? ఇప్పుడే ఊర్లో అందరికీ నీ గురించి చెప్తాను. దీంతో నీ పరువే పోతుంది పాపా. ఈ వీడియో ఎవరెవరు చూస్తారో అందరి దృష్టిలో నీ పరువు పోతుంది. నేను అస్సలు భయపడ్ను. నేను నిన్ను భయపెట్టట్లేదు. ఎందుకు నీ పరువుతో ఆడుకుంటున్నావు? నేను ఈ వీడియో ఎవ్వరికీ చూపించను. నీ పరువు నా పరువు. నువ్వు నన్ను సంతోష పెడితే చాలు. ఆనంద్ మాటలకి సీమ భయపడుతుంది. కానీ తనకి తెలుసు ఆనంద్ చెప్పేది ఏం జరిగినా చేయకూడదు అని. నన్ను వదిలే, లేకపోతే నేను అరుస్తా. అలా అని తను అక్కడి నుండి పారిపోతుంది. ఆ తర్వాత తన స్నేహితురాళ్ళకి జరిగిందంతా చెప్తుంది. చూడు సీమా, జరిగిందంతా మనం గ్రామాధికారికి చెప్పేద్దామే, కానీ దానివల్ల నా పరువే పోతుందే. ఆనంద్ ఏం చేయలేడు, వాడికంత ధైర్యం లేదే. కానీ సీమ చాలా భయపడింది. తనకంటే తన తల్లిదండ్రుల పరువు గురించి చాలా చింతించింది. నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకే దారి లేదు. సీమ ఆత్మహత్య చేసుకుని 2 రోజులవుతుంది. ఆనంద్ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇంత అయ్యాక కూడా అతనికి బుద్ధి రాలేదు. ఇంకొకసారి వేరే అమ్మాయిల వీడియోలు తీసి ఆ ఊరు నుండి శాశ్వతంగా సిటీకి వెళ్ళిపోదామని అనుకుంటాడు. అతను మళ్ళీ నది దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తుండగా అతని తలపై గట్టిగా ఎవరో కొట్టడంతో గట్టిగా అరిచాడు. ఆనంద్ తల్లోంచి రక్తం కారుతుంది. తలెత్తి చూడగా ఆ ఊరి అమ్మాయిలందరూ చేతిలో కర్రలు పట్టుకుని అతని వైపు కోపంగా చూస్తారు. నువ్వు మా స్నేహితురాలి ప్రాణం తీసావురా,
ఇంకా నీకు కడుపు నిండలేదా? మాకు తెలుసురా నువ్వు మళ్ళీ వస్తావని. కానీ ఈసారి నీకు ఎలాంటి శిక్ష వేస్తామంటే అమ్మాయిల శరీరాలను చూడాలంటే నువ్వు భయపడాలి. అమ్మాయిలందరూ కర్రలతో అతన్ని కొట్టసాగారు. ఇంకా అతన్ను కొట్టి కొట్టి చచ్చాన్రా, క్షమించండి, నన్ను క్షమించండి. ఆ అమ్మాయిలు అతన్ని లాక్కుంటూ ఊరికి తీసుకుని వెళ్తారు. ఇక జరిగిందంతా వాళ్ళకి చెప్తారు. అప్పుడు గ్రామాధికారి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు. ఊరి వాళ్ళందరూ అతనిపై మర్డర్ అటెంప్ట్ కేసు పెడతారు. ఆనంద్కి ఉరిశిక్ష పడింది. కానీ ఆ నదిలో ఎవ్వరూ స్నానం చేయకూడదని నిషేధించారు. Thanks for watching.